సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే మనకి కంపెనీస్ కానీ ఏదైనా రావాలన్నా పేదోడికి బాగుండాలన్నా కూటమి ప్రభుత్వం చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఓకే చాలు. పథకాల విషయానికి వస్తే ఏమంటారు సార్? పథకాలు ఏముంది, ఇచ్చే లేబుల్ అభివృద్ధి కావాలి కదా. మరి పథకాలు తీసుకొని పథకాలు అవసరమే ఏంటి? మరి గతంలోనేమో సంక్షేమం అన్నారు వైసీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఏమో అభివృద్ధి డెవలప్మెంట్ అంటున్నారు. అదే కావాలి. అనిపిస్తుందండి మీకు? అభివృద్ధి డెవలప్మెంటే కావాలి. పథకాలు ఎవరికి కావాలి? పథకాలు మనకు అవసరం, అభివృద్ధి కావాలి. పిల్లలకి మన కంపెనీలు వచ్చినాయి అనుకో, పిల్లలు ఎక్కడే జాబులు చేసుకుంటారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళవసరం లేదు కదా. సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తారు, ఆయన అంటే చేస్తాడు. చంద్రబాబు అంటే చేస్తారు. బాబు అంటే బాబు, చంద్రబాబు. అలాగే ఇప్పుడు మన కనుక అమరావతి కనుక పూర్తి అయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతున్నాం? చాలా బాగుంటుంది. అదే చెప్తున్నానుగా, అభివృద్ధి మన అమరావతి అభివృద్ధి అయితే మన పిల్లలు కూడా ఇక్కడే బాగుంటారు. వేరే రాష్ట్రంకి వెళ్ళవసరం, హైదరాబాద్, చెన్నైకి వెళ్ళవసరం, ఇక్కడే బాగుంటుంది. అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటారు సీఎం గారు. మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తాడు, ఆయన అంటే చేస్తాడు. ఆయన మాట మీద నుంచున్న మనిషి, ఆయన చేస్తాడు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి గెలుచుకుంటే అమరావతి రూపురేఖలు ఈ రోజు అసలు ఇలా ఉండేది కాదు. చాలా బాగుండేది, చాలా బాగుండేది. అంతా ఇదిగా ఉండేది. ఏదో ఒకసారి తేడా జరిగింది అంతే. జగన్కి వేయలేదు, అంతా చేసేస్తారు. ఈ 5 ఏళ్ళలో చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేమే గెలుస్తాము, 3 ఏళ్ళు మేమే పరిపాలిస్తామంటారు కదా, మీరేమంటారన్నా పబ్లిక్గా? అది జరగని పనులు, రాని పనులు, ఇంకా అది జరగని పని. ఇంకా నెక్స్ట్ డిపాజిట్ ఒక్కసారి ఇచ్చినందుకే నాశనం చేసి పెట్టాడు. అవదు, ఇంకా అవన పని ఎందుకు, వేస్ట్ చెప్తారు. అలాగే సొల్లు ఏం లేదు. ఎప్పటికైనా సరే టీడీపీయే, దాన్ని కొట్టింది లేదు. ప్రజలు బాగుపడాలన్నా టీడీపీయే, అభివృద్ధి అవ్వాలన్నా టీడీపీయే, ఏదైనా అంతే. నెక్స్ట్ మేమే వస్తాము. ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. మేము ఇచ్చిన పథకాలు ఇంకా గుర్తు పెట్టుకున్నాం. పథకాలు ఎవరికి కావాలండి? ఎప్పుడు అడుగు తింగినట్టు ఉండాలేంటి? ఎప్పుడు అడుక్కున్నట్టు ఉండాలేంటి? పిల్లలు చదివించుకోలేరేంటి? కన్నాము, చదివించుకోలేమేంటి పిల్లల్ని? వాళ్ళు పథకాలు ఇస్తే చదివించుకుంటామేంటి? అలాంటి ఏం లేదు. 3000 పింఛన్ ఇచ్చేవాడు, ఇప్పుడు 4000 చేసి చంద్రబాబు. లేని ముసలి వాళ్ళందరికీ మంచి ఇదయ్యాడు కదా ఆయన.